నంద్యాల జిల్లాలోని అటవీ సమీప ప్రాంతాలైన కొత్తపల్లి, ఆత్మకూరు, మహానంది, రుద్రవరం, చాగలమర్రి మండలాలతో పాటు కొలిమిగుండం మండలాల్లోని గ్రామాల్లో రైతాంగం సాగు చేస్తున్న మొక్కజొన్న, మినుము, వరి, వేరుశెనగ ఇలాంటి పంటలను అడవి పందులు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కోరింది. సోమవారం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షుడు వి సుబ్బరాయుడుతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడవి పందులు రైతుల పంటలను నాశనం చేస్తున్న తీరును కలెక్టర్కు వివరించారు. రైతులు పండించిన పంటలను అడవి పందులు తీవ్రంగా తొక్కి తిని మొక్క విత్తనం దశ నుండి పంట చేతికొచ్చే వరకు నష్టం కలిగించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే సరైన దిగుబడి లేక అరాకొర వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేక తీవ్రమైన అప్పులతో ఇబ్బంది పడుతున్న రైతాంగానికి అడవి పందులు కలిగించే పంట నష్టం మరింత భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లాలో పంట నష్టం జరగకుండా రైతులను కాపాడేందుకు అటవీ సమీప గ్రామాల నుండి పంట పొలాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ వలయాలను నిర్మించాలని, పంట నష్టం చేసే పందులను రైతులు కాల్చివేసేందుకు అనుమతి కల్పించాలని, పంట నష్టం జరిగినప్పుడు గతంలో నిర్ణయించినట్లు ఎకరానికి 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయల ప్రకారం కాకుండా నష్టం యొక్క తీవ్రతను బట్టి ఎకరాకు 30,000 వరకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ను కోరారు. గడిచిన వారంలోనే కొత్తపల్లి మండలం, పెద్దగుమ్మడాపురం, రుద్రవరం మండలం, కొలిమిగుండ్ల మండలంలో మొక్కజొన్న తీవ్రంగా తొక్కి తినటం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వాన దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అవసరాల కోసం ఏదైతే భూసేకరణ హైవే రోడ్లు కానివ్వండి, లేకుంటే సోలార్ ప్రాజెక్టులకు కానివ్వండి భూసేకరణ చేస్తున్నారో ఆ భూసేకరణ 2013 చట్టాన్ని ఎక్కడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. చట్ట ప్రకారం గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో ధర నిర్ణయించి రైతులు అంగీకరిస్తేనే అక్కడ భూసేకరణ జరపాలనేది చట్టంలో పూర్తిగా ఉంది. వాటిని అధికార పార్టీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కేసి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సోలార్కు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్లకు కావిలిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొరకు పెడుతున్నారు తప్ప ప్రజల కొరకు కాదు. అందుకే మేము ఈరోజు దేశవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారాలు జరిపేటువంటి పరిస్థితి అనేటువంటి చేస్తున్నాం. వెంటనే మీరు ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు జరపండి. ఆ 2013 భూసేకరణ చట్టాన్ని అక్కడ అమలు చేసి వాటి ద్వారా నష్టపరిహారం వ్యవసాయ కూలీలకు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే అటవీ కర్నూలు, నంద్యాల జిల్లా చుట్టూ ఉన్నటువంటిది నల్లమల ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. నిత్యం ప్రతి సంవత్సరం కూడా అటవీ జంతువులు ప్రధానంగా పందుల వల్ల పంటలు నాశనం చేస్తున్నాయి. అవి తినేది ఒకపై విత్తనం వేసిన రోజు నుంచి విత్తనంతో సహా పంట వచ్చేదాకా కూడా పంటలు నాశనం చేస్తూ ఉన్నాయి. రైతులు ఎంతో కష్టపడి అప్పులు చేసి వడ్డీలకు తీసుకొచ్చి పెట్టేటువంటి పెట్టుబడులు చేతికి రాక పండిన పంట గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఆ వచ్చిన పంటను రానియకుండా ఈ అటవీ పందులు, అటవీ జంతువుల వల్ల నష్టం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వాటిని వెంటనే ఎకరాకు గతంలో ఇచ్చినటువంటి 5,000 కాకుండా ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి సోలార్ పేరుతోని, హైవే పేరుతోని ఈరోజు రైతుల దగ్గర అనేక భూములు సేకరిస్తుంది ప్రభుత్వం. గతంలో చెప్పింది అమరావతి భూసేకరణ చేసేటప్పుడే మేము చట్టం చేసినాం, ఆ చట్టం ప్రకారంగా ఇస్తామని చెప్పేసి రైతులకు చెప్పింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ప్రజెంట్గా ఇప్పుడున్న రేటుకు 4 గంటలు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. అదేవిధంగా ఎక్కడైతే గ్రామాల్లో 40% ఆ భూమిని ఆ గ్రామంలో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి కూలీలకు, వ్యవసాయ కూలీలకు, ఆ భూమి మీద ఆధారపడే వాళ్ళకి, ఆ ఊర్లో ఉన్నటువంటి చేతివృత్తులు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఇట్లాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి గొర్రెలు మేపుకున్న వాళ్ళకు కూడా మరి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. మరి పొలం లేని వాళ్ళకు కూడా ఓన్లీ భూమి మీద ఆధారపడే కూలీలకు కూడా R&R ప్యాకేజీ 5 లక్షలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి 5,000 దాకా 30 ఏళ్ళు దాకా ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. ఆ విధంగా 5 లక్షలు ఇవ్వాలని చట్టంలో ఉంది. అయినా మరి ప్రభుత్వం చేయడం లేదు. ఈ మధ్య కాలంలో మరి పోయిన ప్రభుత్వం జగన్ గారు చేయలేదు, మేము చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం
దానికన్నా ఇంకా దారుణంగా ఈరోజు భూమిని భయపించి అధికారుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా, పోలీసుల ద్వారా బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు.